రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి నలుగురు కుమారులు. ఆ నలుగురికి పెళ్లిళ్లు కావడంతో వేరు వేరు గ్రామంలో వ్యాపారం చేస్తూ జీవించేవారు. రామయ్య అతడి పెద్ద కుమారుడు వద్ద ఉండేవాడు. అతనికి బాగా వృద్ధాప్యం రావడంతో ఏ పని చేసేవాడు కాదు. ఒకరోజు రామయ్య ఆ ఊరిలో నడుస్తూ ఉండగా అతనికి ఆ ఊరి జమీందారు కనిపిస్తారు. అరే రామయ్య గారు, ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు? నీ కొడుకు కూడా నిన్ను చూసుకోవడం లేదా? మీకు తెలుసుగా జమీందారు గారు, ఎవరైతే ఆస్తుపాస్తులు లేని తల్లిదండ్రులు ఉంటారో వారి సంతానం వద్ద వారికి విలువ ఉండదు. ఎప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు నేను బ్రతికున్నా చనిపోయినా ఏ బాధ లేదు. ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు నీదే కదా, నీ పెద్ద కొడుకుకి ఇచ్చావు. ఆ ఇల్లు చూసి అయినా నిన్ను చూసుకోవడం లేదా నీ కొడుకు? కొడుకు మనవాడైనా కానీ కోడలు మన మనిషి కాదు కదా. అలా చెప్పి రామయ్య ఇంటికి వస్తాడు. ఎప్పుడైతే రామయ్య ఇంటిలోనికి వస్తాడో అతని పెద్ద కోడలి గీత అతని వైపు చూసి ఇలా అంటుంది. ఏ పని పాట ఉండదు, కానీ ఊరు మొత్తం షికార్లు కొట్టి వస్తున్నారు. ఏం చెయ్యాలి దేవుడా? నా జీవితం మొత్తం ఇలా బండ చాకిరి చెయ్యవలసి వస్తుంది. మా కోడల చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. అన్నం తిని 2 రోజులు అవుతుంది. రోజు మొత్తం ఏ పని చెయ్యరు, కానీ తినడం మాత్రం పనిగా పెట్టుకుంటారు. మీకు అంత ఆకలిగా ఉందా? ఉదయం నుంచి ఆకలి ఆకలి అంటున్నారు. ఒక్క పూట తినకపోతే ఏం చావరు. నాకు పని చేయాలనే ఉంది, కానీ శరీరం సహకరించట్లేదు. నాకు భోజనం చేసే అధికారం లేదంటావా తల్లి? నీ కొడుకు కోసం ఏం చేశావు? ఇల్లు తప్ప ఇంకేమైనా మిగిల్చావా? ఇంకా నీకు 3 కొడుకులు ఉన్నారు కదా, ఎందుకు వారి దగ్గరికి వెళ్ళి భిక్ష అడగవు? ఆ మాటలు విన్న రామయ్య మనసు పగిలిపోతుంది. అతని ముఖం పాలిపోతుంది. ఇక అతను ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజంతా గడిచిపోతుంది. లక్ష్మి, ఇంట్లో ఉన్నావా? మా నాన్నగారు అన్నం తిన్నారా? తిన్నారండి, తిని హాయిగా గదిలో నిద్రపోతున్నారు. ఆ మాటలు విన్న రామయ్య వీరయ్య వద్దకు వచ్చి, అరే వీరయ్య, కోడలు నన్ను అనరాని మాటలు అంటుంది, ఎగతాళి చేస్తుంది, అవమానిస్తుంది. 2 రోజులుగా నాకు భోజనం కూడా పెట్టడం లేదు. నా మీద కొంచెం జాలి దయ కూడా లేదు. నాన్నగారు ఎప్పుడు చూడు ఇలా ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. నా భార్య ఏమీ అని ఉండదు. మీరే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏమైంది మీకు? నాకు అర్థం కావడం లేదు. నేను అబద్ధం ఆడుతున్నాను అంటావా? నాకు ఇక్కడ కావాల్సింది కొంచెం గౌరవం, ఇంకా ఒక పూట భోజనం, అంతే కదా. మీకు ఏమైనా పని చేయగలిగితే అప్పుడు మీకు భోజనం లభిస్తుంది. ఇంట్లో కూర్చొని ఉంటే భోజనం దొరుకుతుందా? ఇదేమైనా ఆశ్రమం అనుకుంటున్నారా? ఊరికే భోజనం దొరకడానికి ఇంకా గౌరవం గురించి మాట్లాడాలి అనుకుంటే సంపాదించి కూడా ఉండాలి. జాలి దయ వల్ల గౌరవం లభించదు.
తన కోడల నోట నుంచి వచ్చిన మాటలు విన్న రామయ్య హృదయం ద్రవించి నోట మాట రాదు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంకా అతను ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి మంచంపై పడుకుంటాడు. రామయ్య మనసు మదన పడుతూ ఉంటుంది. ఇదే అంతం అవుతుందా తండ్రి యొక్క త్యాగానికి? ఇదే ఫలితం మిగులుతుందా తండ్రి యొక్క భారానికి? అంతా దేవుడి మీద భారం వేసి పడుకుంటాడు. ఉదయం అవుతుంది. రామయ్య తన బట్టల మూటను కట్టుకొని నీళ్లతో నిండిన కళ్ళతో అతని కొడుకు కోడల అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సూర్యకిరణాలు ఇంకా వేడి ఎక్కక ముందే అతని ఇంటి నుంచి బయలుదేరుతాడు. గ్రామం నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా అతనికి ఆ గ్రామ జమీందారు ఎదురవుతాడు. ఏమైంది రామయ్య గారు, ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నారు? వెళ్తున్నాను జమీందారు గారు. ఈ గ్రామంలో ఇంకా నా ఇంట్లో నాకు చోటు లేదు. అరే అరే, అలా ఎందుకు అంటున్నారు? ఇలాంటి పెద్దలు ఈ గ్రామానికి వెన్నుముక లాంటి వారు. అలాంటి మీరు ఈ గ్రామంలో లేకుంటే గ్రామం చిన్నపోతుంది. మనశ్శాంతి ఎక్కడైతే దొరకదో అక్కడ జీవించడం పెద్ద జమీందారు గారు. కోడలేమో దురుసుగా ప్రవర్తిస్తుంది, కొడుకు దాన్ని సమర్థిస్తాడు. కోడలు అంటుంది, ఇది అనాథాశ్రమం కాదు, ఇక్కడ భోజనం ఉచితంగా దొరకదు, సంపాదిస్తే కానీ ఇక్కడ భోజనం ఉండదు, లేకపోతే అంతే అని అంటుంది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వెళుతున్నా నా రెండవ కుమారుడి దగ్గర. వాడు నన్ను గుర్తుపడతాడో లేదు. చిన్నప్పుడు నేను వాడిని నా భుజాలపై ఎత్తుకొని ఊరంతా తిరిగి చూపించేవాడిని. ఈరోజు ఆ కొడుకు దగ్గరికే వెళ్తున్నా. బహుశా అప్పటి నా ప్రేమ ఇప్పటికి నాకు మద్దతుగా మారవచ్చు. ఈ వయసులో ఒక్కడవే ఇలా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు రామయ్య గారు. ఒంటరిగా ఉండబట్టి ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతుంది జమీందారు గారు. నా తోడు ఉండేది ఎప్పుడో నా చెయ్యి విడిచి వెళ్ళిపోయింది. రామయ్య మాటలు విన్న జమీందారికి నోట మాట రాలేదు. రామయ్య అతని సంచి పట్టుకొని ముందుకు కదిలాడు. ఇక ఏమీ మాట్లాడకుండా ఊరి బయటికి వెళ్ళిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి తన రెండవ కుమారుడు మోహన్ ఇంటికి చేరుకుంటాడు. అతను ఎప్పుడైతే గుమ్మం వద్దకు చేరుకుంటాడో అప్పుడే మోహన్ ఇంటి నుంచి బయటకు బయలుదేరుతాడు. ఎదురుగా ఉన్న వాళ్ళ నాన్నను చూసి ఆశ్చర్యపోతాడు. నాన్నగారు ఎప్పుడు వచ్చారు? ఏంటి ఇంత అకస్మాత్తుగా వచ్చారు? అది కూడా ఒక్కడివే, ఇంకా బయటనే నిల్చున్నావేంటి? లోపలికి రా. మోహన్, అందరూ బాగానే ఉన్నారు, కానీ వీరయ్య వాడి భార్యకు నేను భారంగా మారాను. 2 రోజులుగా నాకు భోజనం కూడా పెట్టలేదు. నేను వీరయ్యకు ఫిర్యాదు చేస్తున్నానని నా మీద గొడవ పడ్డారు. ఇంకా నేను బాగా ఆలోచించాను. నా చివరి రోజులు నీతోనే ఇక్కడ గడిపేస్తాను. నాకు చాలా బాగా గుర్తుంది మోహన్, నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు నిన్ను ఊరు మొత్తం తిప్పి చూపించేవాడిని. నీ చిన్న వేళ్ళు ఏ మిఠాయి వైపు చూపిస్తే ఆ మిఠాయి కొనిచ్చేవాడిని. మీరేమీ బాధపడకండి నాన్నగారు. మీరు ఎప్పటి వరకు ఇక్కడ ఉండాలనిపిస్తే అప్పటి వరకు ఇక్కడే ఉండండి. మోహన్, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదు. నా అంతిమ రోజులు ఇక్కడే నీతో పాటు గడిపేస్తాను. అప్పుడే అక్కడికి తన రెండవ కోడలు వింధ్య అక్కడికి వస్తుంది. ఇప్పుడే వచ్చారా మామయ్య గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఇప్పుడే వచ్చాను. నువ్వు బాగున్నావా తల్లి? చాలా సంవత్సరాలైంది నిన్ను చూసి. బాగున్నాను మామయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే నాన్నగారు, కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్ళి వస్తాను.
వింధ్య, అరే వింధ్య, ఎక్కడ ఉన్నావు? మా నాన్నగారు భోజనం చేశారా? చేశారు, ఇప్పటికే 2 సార్లు. ఒకటి గుర్తు పెట్టుకోండి, మన పరిస్థితే బాగలేదంటే ఇప్పుడు మీ నాన్నగారు వచ్చి పడ్డారు. ఇంట్లో పని చేయడం నా వల్ల కావడం లేదు, ఇక మీ నాన్నగారికి సేవలు చేయాలా? ఏం చేయమంటావు వింధ్య? ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పలేము. ఆయన మా నాన్నగారు. ఈ సమాజం ఏమనుకుంటుంది? ఓ నా ప్రియమైన వింధ్య, నువ్వు మా నాన్నగారిని రోజుకు విధంగా ఇబ్బంది పెట్టు. అప్పుడు ఆయన నాతో ఇలా అంటాడు, నన్ను కోడలు ఇబ్బంది పెడుతుంది అని. అప్పుడు నేనంటాను ఆయనతోటి, నేనేమి చేయగలను నాన్నగారు? ఇప్పుడు వింధ్య మనసులో ఒక ఆలోచన వస్తుంది. వింధ్య ఎంతో సంతోషించి మరుసటి రోజు నుంచి వింధ్య తన ఆటను మొదలు పెడుతుంది. అమ్మా వింధ్య, కొన్ని మంచినీళ్ళు ఇవ్వమ్మా. నేను మీ పని మనిషిని అనుకుంటున్నారా? మీకు ఏమైనా కావాలి అంటే మీరే స్వయంగా తీసుకొని తాగండి. ఆ పేదవాడైన రామయ్య ఏమీ మాట్లాడలేదు. మధ్యాహ్న సమయంలో భోజనం అడుగుతాడు. వింధ్య అతనికి మాడిపోయిన రొట్టె ముక్కలు పెడుతుంది. అమ్మా, ఈ రొట్టెలు మాడిపోయాయి. మేము కూడా అవే రొట్టెలు తిన్నాము. అయినా ఇక్కడ మాడిపోయిన భోజనం దొరికినప్పుడు ఎందుకు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? మీ మిగతా కొడుకుల దగ్గరికి వెళ్ళవచ్చు కదా. మరుసటి రోజు రామయ్య ఇంటి బయట కూర్చొని ఉంటాడు. ఆ ఎండ వేడికి అతని శరీరం నుంచి చెమటలు వస్తాయి. అమ్మా వింధ్య, ఎండవేడి బాగా ఉంది. నేను కొంచెం ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటాను. అలాగా, అయితే ముందు మీరు మీ వంటి మీద ఉన్న బట్టలు మార్చుకొని ఇంటిలోకి రండి, లేకపోతే ఇల్లు మొత్తం దుర్వాసనతో నిండిపోతుంది. ఆ 3 రోజుల్లో రామయ్యకు అర్థమవుతుంది, తను అక్కడ ఉండడం వింధ్యకు ఏమాత్రం ఇష్టం లేదు. అతని మనసు మరోసారి విరిగిపోతుంది. ఆ రోజు సాయంత్రం రామయ్య మోహన్తో ఇలా అంటాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నువ్వు కూడా కోరుకుంటున్నావా మోహన్? మోహన్ మాటలు విన్న రామయ్య ముఖం చిన్నబుచ్చుకుంటాడు. అతను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి తన సంచి తీసుకొని తన 3వ కుమారుడి ఇంటికి బయలుదేరుతాడు. అలా నడుచుకుంటూ అడవి మార్గం గుండా వెళ్తుండగా బాగా చీకటి పడుతుంది. ఆకాశం నిర్మలంగా, చీకటి భయంకరంగా, అడవిలో జంతువుల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అతనికి ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. వెంటనే రామయ్య ఆ చెట్టు క్రింద కూర్చుంటాడు. ఇక్కడికి అతనికి కొంత దూరంలో ఒక చెరువు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అతని నీళ్లు త్రాగటానికి ప్రయత్నిస్తాడు. కానీ వణుకుతున్న చేతుల్లో నీళ్లు ఒలికిపోతాయి. అప్పుడు రామయ్య గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. చూశావా జానకి, నువ్వు వెళ్ళిపోయిన తరువాత నీ కొడుకులు నా విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో నువ్వే చెప్పావుగా జానకి, మనం చాలా అదృష్టవంతులమని. మనం ముసలితనంలో ఉన్నప్పుడు మన కొడుకులు మనపై ఎంతో ప్రేమ చూపిస్తారని. కానీ ఇప్పుడు నువ్వు లేవు. నీకు ఏ విధంగా చెప్పాలి? నీ కొడుకులు వారి ముసలి తండ్రిని ఎంత సంతోషంగా చూసుకుంటున్నారు. అతనికి తన భార్య అయినటువంటి జానకి కళ్ళ ముందు కదలాడుతున్నట్లుగా అనిపిస్తుంది. రామయ్య అలా ఏడుస్తూ ఏడుస్తూ కళ్ళు మూసుకుంటాడు. అతనికి తన కళ్ళల్లో జానకి ఉన్నప్పటి స్మృతులు గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో రామయ్య ఒక పెద్ద వ్యాపారి. ఆ ఊర్లో అతన్ని గొప్ప స్థానం, గొప్ప ధనవంతుడు. అతని భార్య జానకి ఒక తెలివైన, ప్రేమ, జాలి కలిగిన శ్రీమూర్తి. వాళ్ళకి 4 కుమారులు, వీరయ్య, మోహన్, సోమయ్య, ఇంకా అర్జున్.
ఒకరోజు వీరయ్య వ్యాపార పనులు ముగించుకొని ఇంటికి వస్తూ, జానకి, ఓ జానకి, చూడు, నీకోసం నేను ఏం తీసుకొచ్చాను. మిఠాయి తీసుకొచ్చా. జానకి సంతోషంతో వారి నలుగురు కుమారులను పిలుస్తుంది. ఆ నలుగురు పరిగెత్తుకు వచ్చి ఆ మిఠాయిలను తింటారు. జానకి, మరి నువ్వు తినలేదు? నేను ప్రేమతో నువ్వు కూడా తింటావని తీసుకువచ్చాను. మరి మీరు కూడా తినలేదు కదండి. కానీ మన పిల్లలు తిన్నారు. వాళ్ళు తింటే మనం తిన్నట్లే. వాళ్ళు పెద్ద ప్రయోజకులైనాక మనం ఎంతో సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. హా జానకి, నువ్వు నిజమే చెప్పావు. వాళ్ళు పెద్దయ్యాక నేను ఈ వ్యాపారం చేయవలసిన అవసరం లేదు. మీరు నిజమే చెప్పారు. వాళ్ళు పెద్దయ్యాక మనకు ఎంతో మద్దతుగా నిలుస్తారు. అలా పిల్లలు పెద్దవారు అవుతూ వస్తారు. ఒకరోజు సాయంత్రం సమయంలో జానకి, రామయ్య ఇంటి బయట కూర్చుని ఉండగా వారి రెండవ కుమారుడైన మోహన్ అక్కడికి వస్తాడు. నాన్నగారు, నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను. మీలాగే పెద్ద వ్యాపారస్తుని కావాలనుకుంటున్నాను. రామయ్య సంతోషంతో కొన్ని బంగారు నాణాలను ఇస్తాడు. మోహన్ ప్రమాణం చేసి వెళ్తాడు, వ్యాపారం బాగా చేసి ధనం సంపాదించుకొని వస్తాను అని. తరువాత తన మూడవ కుమారుడు సోమయ్య అక్కడికి వస్తాడు. నాన్నగారు, నేను కూడా తమ్ముడు వల్లే వ్యాపారం చేయాలనుకుంటున్నాను. రామయ్య అతని మూడో కుమారుడైన సోమయ్యకు కొన్ని బంగారు నాణ్యాలను ఇచ్చి పంపుతాడు. తరువాత అక్కడికి అతని పెద్ద కుమారుడైన వీరయ్య వస్తాడు. నాన్నగారు, నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. మీ తాతగారు కూడా వ్యవసాయం చేసేవారు. నువ్వు కూడా వ్యవసాయం చేయాలనుకుంటున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ కొన్ని బంగారు నాణ్యాలను ఇచ్చి పంపుతాడు. చివరికి అతని చిన్న కుమారుడు అర్జున్ అక్కడికి వస్తాడు. నాన్నగారు, నాకు దేని మీద ఆశ లేదు. కేవలం నేను అమ్మా నాన్న సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతా. లేదు అర్జున్, నేను అందరికీ కొంతలో కొంత ధనం ఇచ్చి వారిని వ్యాపారం చేసుకోమని చెప్పాను. నీకు కూడా కొంత ధనం ఇస్తాను. నువ్వు కూడా వెళ్ళి వ్యాపారం చేసి బాగా స్థిరపడాలి. అప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలా రామయ్య అర్జున్కి కూడా కొన్ని బంగారు నాణ్యాలను ఇచ్చి పంపుతాడు. అర్జున్ అతనికి నచ్చిన వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. వారు అలా వెళ్ళిపోవడం చూసి రామయ్య, జానకి కొంత విచారంగా ఉంటారు. జానకి, మన పిల్లలు వ్యాపారంలో పడి మనల్ని మర్చిపోరు కదా? లేదండి, వాళ్ళు మనల్ని ఎప్పటికీ మర్చిపోరు. నేను వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచాను. అలా సమయం గడిచిపోతుంది. జానకి అనారోగ్యం బారిన పడుతుంది. జానకి చాలా బాధతో ఇలా అంటుంది, నేను వెళ్ళిపోయిన తర్వాత మన పిల్లలు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. మీకు నేను గుర్తుకు రాకుండా చేస్తారు. మరుసటి రోజు జానకి స్వర్గస్థురాలు అవుతుంది. రామయ్య వారి నలుగురు కుమారులను పిలిపిస్తాడు. జానకి యొక్క అంతిమ సంస్కారాలు చేయిస్తాడు. కొన్ని రోజుల తర్వాత మోహన్ ఇంకా సోమయ్య వ్యాపార నిమిత్తం వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుంటారు. నా పుత్రులారా, మీ అమ్మ చివరి కోరిక ఏమిటంటే మీరు నాతో పాటు ఇక్కడే ఉండి వ్యాపారం చేసుకోవాలని. మీరందరూ వ్యాపారంలో బాగానే స్థిరపడ్డారు. ఇప్పుడు బయటకు వెళ్ళి వ్యాపారం చేయవలసిన అవసరం లేదు. మీకు తెలుసు కదా నాన్నగారు, వ్యాపారం అంటే ఒక బాధ్యత. నేను త్వరలోనే తిరిగి వస్తాను. నేను కూడా త్వరలోనే తిరిగి వస్తాను నాన్నగారు.
నాన్నగారు మీరేం బాధపడకండి, మీ ఇష్టాన్ని నేను పూర్తి చేస్తాను. ఇద్దరు కుమారులు వెళ్ళిపోతారు. తన చిన్న కుమారుడు అర్జున్ అక్కడే ఉండిపోతాడు. అర్జున్ మాటలు విన్న వీరయ్య కోపోద్రిక్తుడు అవుతాడు. ఇది నా ఇల్లు, నువ్వు ఇక్కడే ఉండి ఈ ఇంట్లో భాగం పొందాలని ఆశిస్తున్నావా? నేను ఇక్కడ ఉండనివ్వను. నేను నాన్నగారిని బాగానే చూసుకుంటున్నా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అది పెరిగి తుఫానులా మారక ముందే రామయ్య అర్జున్ని సముదాయించి ఇలా అంటాడు. అర్జున్, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళు. నీ వ్యాపారాన్ని చూసుకో. నేను వేరే వద్దే ఉండిపోతాను. అలా అనడంతో అర్జున్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి రామయ్యను వీరయ్య ఇంకా అతని భార్య చూసుకుంటూ వస్తారు. చూస్తూ చూస్తూ భార్యాభర్తల మధ్య రామయ్య విషయంలో గొడవలు రావడం మొదలవుతుంది. ఆ గొడవలు రామయ్యకు రోజు చెవుల్లో నారుమోగుతూ ఉండేవి.